సంయుతాలు అసంయుతాలు చెప్పారు. నిమ్మకాయ పిండినట్టుగా పిండారు నన్ను మా తాతగారు చింతా సీతారాముడి గారు. మొన్ననే వెళ్ళారు. ఆయన ముందరే నేను అధ్యాపకుడేను. చేతులు కలిపి తాత ఎట్టా ఉన్నవారు తాత నన్ను తాత అనేవారు. ఆయన్ని తాత అని. రెండు మా గురువు గారు పశుపతి కృష్ణమూర్తి గారు, మేనమావ గారు గురువు గారు. ఆయన దయ వల్ల, ఆయన కృప వల్ల, ఆయన అనుగ్రహం వల్ల మా అమ్మ తమ్ముడు. అందుకని చెన్నై తీసుకెళ్ళి 5 ఏళ్ళు వచ్చేసి రైల్లో వచ్చాను. వీళ్ళకి బంటె కొక్కు కత్తెనాటు ఇవన్నీ చదువుతున్నారా? అంతవరకు జైతాకెట దగ్గర తతే హితతో వస్తుందా? వచ్చిందా? తోధిమితా చెబుతున్నారా? అందులో 4 రకాలు ఉన్నాయి చెబుతున్నారా? ట్రైనింగ్ బాగా ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళని దయాదాక్షిణ్యం తలబుద్దు. నా గురువు అట్ట తల చెడతలు పెట్టి కొట్టారు. థూ అని మోహనం వేశారు ఆయన మా గురువు గారు. రే దండాలు, బస్కీలు, కాలిసాం, చక్రదండం, కుప్పీలు ఆపితే మొదలు మొహం కడుకుంటూ చూస్తూనే ఉంటారు. లుచ్చా మాదచ్చే అని మొహాన్ని ఉమ్మేసి బయటికి తోశాను. ఆయన ఏడుస్తూ ఇంతున్నా, ఏడుస్తూ వచ్చి మళ్ళీ ఆయన దగ్గర అడుగుతున్నా. ఆయన ఆడి చూపించి అట్లా తయారు మొత్తం అపార్ట్మెంట్తో తీర్మానం పట్టాలని చెప్పారు. అక్కడి నుంచి మా మేనమావ గారి దగ్గరికి ఆయనకి చెప్పకుండా వెళ్ళిపోయింది. ఆయన కోపం వచ్చి మళ్ళా వచ్చారు. గురువుగారు చెప్పండి చెప్పి. నేను చెప్పండి బో అన్నాడు. గురువు తెచ్చా అది నా పొరపాటే. చెప్పకుండా వెళ్ళిపోవటం అది మంచిది పద్ధతి కాదు. గురు బ్రహ్మ గురు విష్ణు ఇప్పుడు తెలుసుకుంటున్నా. చిన్నతనం అయ్యే గురు ఆయన సరిపెట్టుకోవాలి. తన కొడుకు చేస్తే ఏం చేస్తాడు? అనకూడదు కానీ తన కొడుకు కూతురు చేస్తారు. ఏం చేస్తాడు? మాట్లాడకుండా కోరుకుంటారా? వెంటనే అట్లా భావించాడు. ఆయన శిష్యుడిగా భావించాడు. అంతే ఆయన మన తాతగారిని పడ్డని వెంబడి పడ్డాడు. నేను చెప్పను మళ్ళీ అడుగు పెట్టాను. తర్వాత చెన్నై నుంచి వచ్చిన తర్వాత 5 ఏళ్ళు అక్కడికి ఆయన సావిత్రి గారు, ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు వీళ్ళందరికీ మొత్తం సినీ డైరెక్టర్ అయింది. ఆయన పాటలు వింటుంటే ఇంత అద్భుతంగా అంత కష్టపడి మమ్మది కిడ్నీ, మమ్మది అన్నం తిల్లా, మా పెద్దల్ని తిల్లా, 4 మా 7 బతకాలి. ఎట్లా బతుకుతారు? మా తాతగారికి ఏమీ లేదు సంపాదన, అసలు ఏమీ రాదు. ఆయన ఉంటా అమ్మమ్మ ఏడుస్తూ కూర్చున్నాయి. అలుక్కుని పిల్లలకి ఏం పెట్టాలని చెప్పేసి 3 మోపిల్లలు, అందులో 2 ఆయన. అప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళి నీకు ₹1,00,000 ఇస్తా, ఎందుకమ్మా ఏడుస్తావు? తింటావు మళ్ళా వస్తావు, నా దగ్గర ఏడుస్తావు ఎందుకు? నీ కష్టాలు నేను చూడలేదు. నాకు దగ్గర యక్షగానం విద్య ఉంది. అదిగో అక్కడ చింతా వెంకటరామయ్య యక్షగాన పితామహుడు. ఇంతమంది కళాకారులు ఉన్నారు కాబట్టి ఈ ఊరు అంత ధారాస్థాయిలో ఉంటుంది. ఇంతకుముందు కుచేలమురే. తర్వాత తానిషా గారు అద్భుతంగా ప్రయోజకుడి అయి తానిషా గారి పరిపాలనలో సిద్ధేంద్ర స్వామి భామనే సత్యాభామనే వైరారి ముద్దుల సత్యభామనే ఆ నాటకం పాడించారు. భావకళ పాడించారు. ఆయన వెళ్ళి పిలిచారే కానీ 4 ఏళ్ళు ఉండేవి. ఎప్పుడు కూచిపూడేది ఆయన. ఏం వాళ్ళు సిద్ధయ్య ఏం వాళ్ళను సమకాలికులు వాళ్ళు. 13వ శతాబ్దంలోని మాటలు నేను చెప్తున్నాను. వాళ్ళిద్దరు సమకాలికులు. ప్రథమ నాటకం బందర్లోని జరిగింది. అక్కడి నుంచి ఆ బ్రాహ్మణులు పిల్లలు 13వ శతాబ్దంలోని మాట చెప్తున్నారు. ఇప్పటి కాలం కాదు. అప్పుడు ఆయన పడుకుని నిద్రపోతున్నాడు. ఒక్కసారి ఈయన తలుచుకున్నాడు. 3 వంతులు నాటకం అయిపోయింది. 1 వంతు ఉంది. ఎట్టకు రాదు ఏమిటిరా అని చెప్పేసి సిద్ధేంద్ర స్వామి ఆలోచించేసి ప్రథమం నేనే రాశాను. ఆ కృష్ణుని మనసులో పెట్టుకుని ఈ చివరికి వచ్చేసింది. ఆయన పరిపాలన చేసి వచ్చి ఆయన లేపే శక్తి నా దగ్గర లేదు అనుకుని ఆ శ్రీకృష్ణ పరమాత్మను తలుచుకున్నాను ఒక్కసారి మనసులో. అప్పుడు నీకు ఎట్ట ఉంది ఒళ్ళు అని ఆశ పెట్టి కోట
ఏమిటి కళ్ళు లేచారు. ఆయనకి ఏం మహిమ? శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నా మహిమ? కళ్ళు లేచారు. అయ్యో ఎంత పొరపాటు చేశాను నేను. మొదలష్ట పరిపాలన అయిపోయింది నాకు. ఎప్పుడూ కూడా దీంట్లోనే ముడిగు నాకు మెడుకు రాలేదు. ఈ బ్రాహ్మణుడు రమ్మన్నాను, గబ్బా మొహం కట్టుకుని డ్రెస్ వేసుకుని వచ్చి కూర్చున్నారు. పావంతు నాటకం చేశారు. ఒరే సిద్ధయ్య ఏం కావాలండి? సమకాలికులుగా ఏం కావాలంటే ఏం లేదు ప్రభు ఇది అన్నారు. ఏమీ లేదు. వీళ్ళది కుచేలుడు ఎంత దరిద్రం అనుభవించాడో వీడు కూడా ఈ 4 కుటుంబాలు కూడా అంతే దరిద్రం అనుభవిస్తున్నాయి. అందుకని చెప్పేసి మా గురువు గారు యోగి మహారాజు, తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ, వాళ్ళు నన్ను ఇక్కడే పుట్టాను, వాళ్ళ దగ్గర విద్య నేర్చుకున్నాను, ఇక్కడికే పంపించారు. చివరికి ఇక్కడే ఆ విత్తనాన్ని నాటమన్నారు. ఇక్కడే శాఖలు, కొమ్మలు, ఆకులు, పూలు, కాయలు, చెట్టు ఇన్ని ఉద్భవిస్తే మన పేరు చిరస్థాయిగా ఉంటుంది. వాళ్ళు బతుకుతారు, పేద కుటుంబాలు బతుకుతాయి. అక్కడికి వెళ్ళి మనకు 16 మంది పిల్లల్ని తయారు చేసి భామకలపని తయారు చేసి ప్రథమంగా మీ దగ్గర అడుగుతున్నాను. అందుకని చెప్పేసి తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి గుడ్డ లేదు, ఉండటానికి ఇల్లు లేదు, ఒక అగ్రహారం రాసి ఉంటాను. అప్పుడు రాయి శాస్త్రాన్ని తీసుకొచ్చేసి ఆ 4 కుటుంబాల వాళ్ళకి ఇంత ఊర్లో అయితే అసలు ముద్దర్లు కూర్చే 12 ఎకరాలు ఇచ్చాడు. అప్పుడు కూచిపూడైంది, వెంటనే కూచిపూడైంది. అప్పుడు ఆయన తీసుకొచ్చేసి తలకాస బతుకున్నారు అప్పట్లో. తర్వాత ఇది కనుక మర్చిపోయినారంటే నేను వెళుతున్నా ఎక్కడికి, మళ్ళా మా గురువు గారి దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఇది కనుక మీరు మర్చిపోయినారంటే బహుశా హీనులు అయిపోతారని చెప్పి శాపం పెడతాను. వద్దు స్వామి, అన్నీ ఆడుకుంటాం, మేము అన్నీ ఆడతాం, మీరు చేయించింది అన్నీ చేస్తాం. 2 నెలలు కష్టపడ్డారు మాతో. ఆ పెద్దలు చెప్పారు మా పిల్లల్ని చేయిస్తాం. పిల్లలే పెద్దవాళ్ళు అయినారు. అక్కడికి ఊరు నాటకాలు ఆడుకుంటూ మమ్మల్ని శాప పెట్టారు. మీ పేరు పైకి తీసుకొస్తామని చెప్పారు. ఆనాడు 13 శతాబ్దం ఆడుకుంటూ చివరికి ఖమ్మం దగ్గర నగరగలిగి అది మొదటి సబూరు. వెళ్ళినాడు ముష్టివాడు కూడా బయటకు చెప్పినాడు. భూస్థాపితమే అటువంటి ఊర్లో వీళ్ళకి తెలుసు. పక్క ఊర్లో ఆడుకుంటే పొద్దుకుంటా వంటలు చూపిస్తాం. ఏమిటి నాటకం అంటే సామాన్యమా? అన్ని పాత్రలు ఉంటాయి. మావాడు కూడా ఆడేవాడు కదా, మా బాబాయ్ గారు వాడు 10ంటికి నాటకం మొదలెట్టాడు. తెలంగాణ 5 అయ్యాయి. అంతే కష్టపడ్డారు వాడు. ఇప్పుడే ఉంది అన్ని నొక్కటం అంటే అది శాస్త్రమా? ఏమండి, మీరు చెప్పేది గురువులు, మన గురువుని వాళ్ళని తయారు చేసి బయలును అన్నీ పెట్టుకుని మన పాట పాడుతూ చేయించింది ఏదో అదే శాస్త్రం అవుతుంది. లేకపోతే నోరు వాయలేని ఆ క్యాషిప్లోకి వచ్చి ఆయన ప్రజల్లో కూర్చుంటాడు. ఎవరు చెప్పారని వీడు ఎవరికి స్టేజీ మీదకి వచ్చి పిలిచిన తర్వాత అది అధ్యక్షుడు ఆయన బయటపడతారు. అప్పుడు మెమోటోలు తీసుకుంటాం. అది శాస్త్రమా? ఏం శాస్త్రం ఉంది? మా వాళ్ళు అంత కష్టపడ్డారు అప్పుడు కళావాచాస్పతి ఆయన మా గురువు గారు, 3వ గురువు గారు, ఈయన 2వ గురువు గారు, మా మేనమావ గారు. అందరికీ చెప్పి కోలో ఎన్న కోలో నా సామి బొమ్మలిద్దరు మంచి తోడు అటువంటి ఇవన్నీ చెప్పారు. తనక దిన మేలో గద్దమ్మే చిలకల కొరికేను చాలా ఈ వేళ పలికితే ముత్యాలు రాల. ఆహనా పెళ్ళి అంట ఓహనా పెళ్ళి అంట, ఆహనా పెళ్ళంట ఓహనా పెళ్ళి. సావిత్రి గారు నీకు నాకు చెల్లంటాం. అందుకే ఆవిడికి మహానటి అని పేరు ఇచ్చింది. ముఖభావంలో చూపించేది ఆవిడ. సావిత్రి గారు సామాన్యం కాదు, ఒళ్ళు తొడకుండా అన్ని భావాలు ముఖంలో చూపించారు. అట్టగా మేనమామ స్టెప్స్ వచ్చినప్పుడు స్టెప్స్ వేసాం, లేకపోతే ముఖంలో చూపించారు. అన్ని కష్టాలు పడి గుంట పొలం కాస్త 15 ఎకరాలు చేశాం.
మా అమ్మకి తిండి శుభ్రంగా వచ్చింది, మా పెద్దలకి ఆయన గుర్తంగా కానీ వచ్చింది. చల్లపల్లి రాజాగారిని పిలిపించి 5 కొట్టించింది ఇచ్చాడు. మా అమ్మమ్మ అట్టగా కూర్చుంది. రాత్రి పొగళ్ళు విద్య చెప్పాడు ఆయన వెంకటరామయ్య బాగా స్థాపితం చేసి సిమెంటు కాంక్రీట్ ఎట్లా పోసి చూడతారు అట్లా చేశాడు ఆయన. ఎల్లూరు వెళ్ళారు. పడనీలా తాడు తాడు రామే అద్దింటి పోడా 18 పేటలు ఇదే ఆడారు. మళ్ళా ఆడమని కృష్ణమూర్తి గారు మళ్ళీ ఆడమని అంత భావించారు. తనంతటి తానే ఆడుకుని నన్ను పెట్టినాడే నారాజు మొన్న తిరిగి వస్తానన్నాడే. రాఘవయ్యారు ఇంత కష్టపడ్డారో వాళ్ళు. డైరెక్ట్ రాఘవయ్యారు, వేదంతో రాఘవయ్యారు. మా మేనమావ గారు వెంపటి పెద్దలు వాళ్ళిద్దరూ అందరి కూడా కనుగొన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్కరిగా గురువుల దగ్గర నేర్చుకుని కష్టపడి ఈ కూచుకుంటూ చాలా స్థాయిలో పెట్టారు. ఇంతమంది మహానుభావులు ఈ గత మీద వృద్ధిపోయారు కాబట్టి అప్పుడు కూచుకుంటూ చాలా స్థాయిలో అందరూ మీరందరూ కూడా రాగలుగుతారు. వాళ్ళ కష్టాలు ఎవరికీ కాదు కూడా ఆడంటే భగవంతుడారా చూడండి దగ్గర ఏముంది ఇక్కడ ఏమన్నా ఉందా? 4 కమల 4 నుంచే వస్తుంది కదా. పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్నాను. వడ్ల మూడు నాకు వడ్ల మూడు నుంచే కోసుకొస్తున్నారా పేరు చెప్పుకుని ఇక్కడ అట్లా ఏమన్నంటే నా అబ్బాయి బాగుపడతాను వీళ్ళంతా ఎందుకు వచ్చింది. యథార్థవాది బంధువులు వద్దు అట్లా వాళ్ళు కష్టపడ్డారా అన్నాడు. పైకి వచ్చారు బ్రహ్మాండంగా. దాంట్లో ఎవరు లేరు, నాకు చెప్పిన గురువులు ఎవరు లేరు. అట్లాగే నేను వాళ్ళకి గురువు కూడా తీసుకుని బట్టలు పెట్టి గడ్డ వేసి మీ శిష్యులు కూడా అట్లా చేయాలి మీరు. అదే నాకు ఎందుకంటే ఎవరు వాళ్ళు ఆడతారు, ఎవరు మీ గురువు గారు తెలిసి తెలియని నాపలు వాడు. ఇందాక నేను అన్నా మీ గురువు ఎవరో తీసుకున్నా నేను చెప్తాను. నేను గురువుకి గురువుని అన్నానా లేదా అది తీసుకొచ్చాను. కాబట్టి కల్మషం నుంచి మీరు వాళ్ళు తయారు చేయండి, చేతి మీద ఆడించింది. అంతేగాని మొన్న ఒక ఆవిడ వచ్చింది ఇన్స్టిట్యూట్కి, పెద్ద ఇన్స్టిట్యూటే. నా బుర్ర బాగుపడతారు వాడింటే నాకు చిన్న యథార్థవాది బంధువీరోదని అసలు నేను ఎత్తుకున్నప్పుడు కళాక్షేత్రం లేదు. సర్టిఫికేట్ కోర్సు, డిప్లొమా కోర్సు, యక్షగానం కోర్సు, తొక్క కోర్సు, తోలు కోర్సు. ఏం రాసాం? మేమేం రాసాం? అప్పుడు ఏముంది అది? నాకు 81 సంవత్సరం. మీరంతా ఏం రాశారు? అంటే ఎక్కడో మేము చేసుకోవచ్చు. ఏమిటి మేము చేసి ఇట్లా పెడుతున్నారు, ఇట్లా వస్తున్నారు. ఏమిటి గవర్నమెంట్ జాగ్రత్తగా ఉందా? కష్టపడింది వాళ్ళు. అలానాడు అందరూ కూడా వేదంతం జగన్నాథ్ శర్మ గారు, వేదంతం సత్యనారాయణ శర్మ గారు, ఆయన మా బాబాయ్. ఆయన కష్టపడి 50 ఏళ్ళ దగ్గర ఆయన దగ్గర ఇచ్చారు. చేసుకోరాకుంటే అన్నారు 2004లో ప్రవేశించారు. నా జీవితం అంతా ఆయనకి అర్పిస్తారు. ఇక్కడి నుంచి మానుకున్నాను. ఆయన నాకు ఇంత అన్నం పెట్టారు. మా పెద్ద అతను గారు కొడుకు. నాకు తాతలు 8 మంది. మా తాత చింతవారికి దత్తు వచ్చాడు. అందుకు మేము చింతవారికి వాడగోత్రం ఆ గోత్రం ఒకటి. అట్లాగే చాలా నాడు వాళ్ళు చేశారు. స్థాపితమైంది చెరువు. ఆ భూలోకంలోకి అందరూ కళాకారులు కూడా విరాళాలు ఇచ్చారు. ఆనాడు వెప్పటి చిన్న సత్యంగా నిజంగా మహానుభావులు అందరికీ భిక్ష పెట్టారు. ఎవరన్నా ఈ కాలంలో అన్నం పెట్టి నాట్యం చెప్పేవాడు ఎవరన్నా ఉన్నారా? అంత ఉదార స్వభావం వెప్పటి చిన్న సత్యం గారు. జోహార్ కూచిపూడి ఆర్ట్ అకాడమీ ఆయనది. కొన్ని సినిమాలు కూడా ఆయనే. వెంపటి పెద్ద సత్యం గారు మహానుభావుడు. మా మేనమావులు పశుపతి కృష్ణమూర్తి గారు విజయానికి పరికినట్టు. ఆయన కేవిరెడ్డి గారు ఆలింగనం చేసుకున్నారు. మాది కూచిపూడి అంటే ఎత్తుకుంటూ వెళ్ళి ఒక పూట తిని ఒక పూట తినక చాలా వెళ్ళి బద్వేలు వెళ్ళి
చివరికి చెన్నైలో చిరస్థాయిపడ్డారు. అప్పుడు ఆనాడు నాగిరెడ్డి చక్రపాణి, తర్వాత ఉన్న కమలాకర్ కామేశ్వరరావు గారు, వాళ్ళందరూ కూడా అధినేతలు, విజయ సంస్థలు అప్పుడే స్థాపితమైన. ఆనాడు ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, మా మేనమామ, తర్వాత మహానటి సావిత్రి గారు, తర్వాత అందరూ కూడా యాక్టర్స్ అంతా మొత్తం స్థిరపడిపోయినారు అక్కడ. వాళ్ళందరికీ ఈయన కేవిరెడ్డి గారు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి, మాది కూచిపూడి, నేను నాట్యం నేర్చుకున్నా, నా పేరు పసుమతి కృష్ణమూర్తి గారు అంటారు, నేను నాట్యం చేస్తాను, నాట్యం చెబుతాను మీ పిల్లలు, నాట్యం చెబుతాను నేను అని నమస్కారం పెడితే మా పిల్లలకి డాన్స్ చెప్పమన్నారు. మా పిల్ల ఎవరు? సమయానికి సావిత్రి. బ్రహ్మాండంగా చెప్పారు. తాతగారు చెప్పిన ఫౌండేషన్ గట్టిగా ఉంది కదా, ఆడిన ఇది ఉంది. ఆయన తన్మయత్వం చెంది కేవిరెడ్డి గారు ఆలింగనం చేసుకున్నారు. మా మేనమామ నా సంస్థ స్థాపిస్తున్నాను, గుణసుందరి, మాయబద్ద, ఇల్లరికం, తర్వాత పాతాళ భరిడి, గుండమ్మ కథ, తర్వాత జగదగ్గి విందు కథ. కానీ కొన్ని సినిమాల్లో కృష్ణమూర్తి గారు నేను నాట్యం చేయాలన్నారు. తప్పకుండా వాళ్ళకి చెబుతూ దాన్ని వేషం వేసుకుని జగదగ్గి విందు కథలో జైటి కృష్ణమూర్తి గారు అన్నారు, కొప్పు నిండా పువ్వులేమి కోడల కోడల నీకెవరు ముడిచినారే కోడల కోడల, కొప్పు నిండా పువ్వులేమి కోడల కోడల జమిని చంద్ర నీకెవరు ముడిచినారే కోడల కోడల, ఎదురుంటి ఆవిడంటుంది, ఎదురుంటి మల్లె చెట్టు మామయ్య మామయ్య నీళ్లు పోసి పెంచానయ్యో మామయ్య మామయ్య అంటుతాడు. అట్లాగా చంపంతగా అట్లేమే కోడల కోడల నిన్నెవరు కొరికినారే కోడల కోడల తెస్తాం తగిన తెచ్చే ఎడుగా తీస్తాం తగిన తెచ్చే తెస్తాం తగిన తెచ్చే దే తనకి తిన దే తనకి తిన చంపంతగా అట్లేమే కోడల అద్దరు కొట్టేస్తారు ఆయన. కోడ తాతగారి ఇది ఆయన కంపంతగా అట్లేమే కోడల కోడల నిన్నెవరు కొరికినారే కోడల కోడల, ఎదురింటి రామ తిరుగా మామయ్య మామయ్య ముద్దు పెడితే కొరికిందయ్యో మామయ్య మామయ్య గిరగిలా గిరగిలా పెట్టుకో. ఆవిడ దుసుకుని కూర్చున్నాడు. అందులో గుణసుందరిలో రానంటే రానోయ్ రానోయ్ ఓ వయ్యా సంగీన వయ్యారి భామారాలు చీటికి మాటికి కోపాలే ఇకాపురమెటులే ఇకాపురమెటులే తప్పంతన పాతాళం పెరిగి తప్పంతనాదే ఎందుకో ఓ వయ్యారి భామారావే. అందులో ఒక పాత్ర. తర్వాత లాస్ట్ ఫైనల్ వాళ్ళు తీసింది కేవలం కృష్ణమూర్తి గారు, హరిశ్చంద్ర తీస్తున్నాను నేను. పాట మొత్తం అంతా బీజేపీ. మా కథ బాగుందా, పిక్చర్ ఫైల్తో 36 కేంద్రాలు అట్టలేమా, పిక్చర్ బాగా పోతుంది. మీ డాన్సులు వచ్చినాయిగా మా కథ పోతుంది. మా కథ బాగుందా మీ డాన్సులు పోతాయి. ఆయన నేను ఎక్కడే ఉన్నాను. ఆయన మా అత్తయ్య అన్నం పెడితే అన్నం తినక నీళ్లు తాక ఇదేమిటి అంత ముందు పాట సెట్ చేసి ఆయనకి ఇస్తే దాన్ని కంపోజ్ చేసి అందరికీ చెప్పేవాడు. అట్లా వచ్చేది మొట్టమొదటి నుంచి కూడా. టేబుల్ కాల్చి తీసుకొచ్చి ఇంట్లో ఆడుకుని తాతగారి నిద్ర లేస్తేనే తాతగారి కళ్ళు మూసేవాడిని. భార్య ఉంటే ఎవరి వంక చూసావు, కొడుకుల వంక ఎవరి వంక చూడ. అటువంటిది తాతగారి దండం పెట్టుకొచ్చి పద్ధతిగా పుస్తకం దించాడు. వీరబాబు ఎట్లా వస్తాడు, ఎట్లా ఉంటాడు, ఏం చేయాలి, ఏం పాట కట్టాలి అని నీళ్లు కారిపోయింది అన్న. వారం రోజులు ఆయన
తహతలాడిపోయినాం.